Daily. Taste the Daily. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఏఐఎఫ్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని విద్యార్థి సంఘ నేతలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ కార్యాలయం ముట్టడి చేస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2021, 22, 22, 23, 24, 25, 25, 26 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా 10,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాకులు చెప్తా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులపైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది.